ఓవైపు దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో రద్దీగా ఉంటే ఏలూరులో మాత్రం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కార్తీక పౌర్ణమి అయినప్పటికీ పరమశివుని దర్శనానికి వచ్చే భక్తులు రాకపోవడంతో నగరంలోని ప్రముఖ ఆలయాలు సైతం వెలవెలబోతున్నాయి. ఓవైపు కార్తీక నోములు, మరోవైపు కార్తీక దీపారాధనలతో కిటకిటలాడిపోయే 1000 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ జ్వాలా పహరేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ కనిపించలేదు. అసలు ఎందుకు ఏలూరులో శివాలయాలకు రాక ఆగిపోయింది? కార్తీక పౌర్ణమి నాడు కూడా రాకపోవడానికి కారణం ఏంటి? ఏలూరులో ఏం జరుగుతోంది? దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చరిత్ర గల ఏలూరులోని జ్వాలాపహరేశ్వర స్వామి ఆలయం ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండేది. కానీ ఈరోజు మాత్రం నిర్మానుష్యంగా మారిపోయింది. పట్టుమని 10 మంది భక్తులు రావడం కూడా ఈరోజు లేరనేది కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏలూరు పడమర వీధిలో ఉన్నటువంటి జ్వాలాపహరేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. దీనికి ఎంతో చరిత్ర ఉంది. వేంగి చాళుక్య రాజు ఎంతో విరాజిల్లినటువంటి ఈ ఆలయం క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ జ్వాలాపహరేశ్వర స్వామి గంగా పార్వతి సమేతంగా కూడా నివసిస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహానందికి సంబంధించి కూడా ఎంతో ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ తరుణంలో ఈ 1000 ఏళ్ల చరిత్రకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాల్సిన కార్తీక పౌర్ణమి రోజు ప్రతి చోట కూడా ఏ శివాలయం చూసినా కూడా వేలాదిగా భక్తులు రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు భక్తులు రాక తగ్గిపోవడానికి అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏలూరు నగరంలో జాతర జరగడంతో కూడా ఈరోజు అందరూ ఆ జాతరకు సంబంధించి ఈ 3 నెలల కాలంలో జాతర ఏదైతే ప్రారంభమైందో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని నగర సంచారానికి తీసుకువస్తున్న నేపథ్యంలో కూడా 3 నెలల పాటు కూడా ఈ జాతర మహోత్సవాలు జరగబోతున్నాయి. అయితే ఈ జాతరకు సంబంధించి ఇతర దైవాలను పూజించకూడదు, ఆ ఆలయాలకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక ప్రచారం ప్రజల్లోకి పెద్ద ఎత్తున కూడా వెళ్ళడంతో కూడా ఈరోజు భక్తుల రాక తగ్గిపోవడానికి ప్రధాన కారణంగా కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి శివాలయానికి సంబంధించి చూసుకుంటే ఎటువంటి భక్తులు కూడా రాకపోవడంతో నిర్మానుష్యంగా మారినటువంటి ప్రాంగణం కూడా మనం చూడొచ్చు. ఈరోజు ప్రతి చోట అటు పంచారామ క్షేత్రాలే కాదు, ఏ ఊరు చూసినా కూడా శివాలయాలన్నీ శివనామస్మరణతో మారిమోగుతున్నాయి. ఓవైపు అభిషేక ప్రేణికి అభిషేకాలు చేస్తూ, కార్తీక నోములు చేస్తూ, కార్తీక దీపాలు వెలిగిస్తూ కూడా భక్తులు వచ్చి ఆ కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ మాత్రం నిర్మానుష్యంగా ఉండిపోవడం, ఇక్కడ ఒకటే కాదు ఏలూరులో ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కార్తీక నోములకు కూడా దూరంగా ఉన్నారు ఎంతోమంది భక్తులు నగరంలో. అలాగే కార్తీక పూజలు, కార్తీక నోములకు దూరంగా ఉండి ఈ గంగనమ్మ జాతర జరుపుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మహిళా భక్తులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి ఈరోజు చాలా మంది భక్తులు ఇక్కడ కిటకిటలాడుతూ ఉండేది కదా, ఏంటి ఈరోజు ఇలా ఉంది, ఎందుకు కారణం ఏంటి? అంటే ఏలూరులో 7 సంవత్సరాలకు ఒకసారి గంగానమ్మ జాతర జరుగుద్ది. దాని నిమిత్తంగా 360 ఒత్తులని, కార్తీక పౌర్ణాలని, ప్రత్యేకమైన పూజలని, కేదారవ్రతాలు, త్రిమూర్తి పూజలు ఇవన్నీ చేసుకోకూడదని ఆనాటి నుంచి పెద్దల నుంచి వచ్చింది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి నోములు కూడా చేసుకుంటారు కదా, నోములు కూడా చేసుకోవట్లేదు? చేసుకోవద్దని చెప్పారు, చేసుకోకూడదు అని ఎప్పటి నుంచో వస్తుంది, 50 ఏళ్ళ నుంచి కూడా అలాగే పాటిస్తున్నాం. అసలు కార్తీక పౌర్ణమి అని మర్చిపోయాం, ఇప్పుడు గుర్తొచ్చింది. అమ్మ మీరు చెప్పండి, అంటే ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు? అసలు ఎప్పుడన్నా ఇలా చూసారు ఇంత నిర్మానుష్యంగా ఆలయం? ఈ కార్తీక పౌర్ణమి రోజున అసలు మామూలుగా అయితే ఈ గుళ్ళో ప్రతి గుళ్ళో అసలు ఇసుకేశ్వరాలంత జనం ఉండేవారు. ఎక్కడ చూసినా మహిళలు ఈ 365 ఒత్తులు వెలిగించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడం, పూజలు చేయించుకోవడం చాలా రద్దీగా ఉండేది. ఈ ఏలూరులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి జాతర ఇన్ని నెలలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరగట్లేదని అందరూ అంటారు. అలాగే పాటిస్తారండి. అమ్మవారిని తీసుకొచ్చారని అంటే ఆ 3 నెలల పాటు మన ఇంట్లో అమ్మవారు ఉంటే ఎలాగ మనం నిబంధనలు పాటిస్తామో, ఏ ప్రత్యేకమైన పూజాధికారులు చేయకుండా, పుట్టినరోజులు, వేడుకలు అలాంటి సాంప్రదాయాలు, మామూలుగా వ్రతాలు, నోములు చేయకుండా ఎలా ఉంటామో మన అమ్మవారు మన ఏలూరులో తీసుకొచ్చారు కాబట్టి అదే రకంగా మన ఇంట్లో అయితే ఎలా చేస్తాం మన ఊరిలో కూడా అలా నిబంధనలు పాటించాలని మా నాన్నగారు, మా తాతగారు కాడి నుంచి వచ్చిన ఒక ఆచారం అండి. ఆచారాన్ని వాళ్ళు చాలామంది పాటిస్తున్నారు. ఏదో కొద్దిమంది, అందరూ దేవుళ్ళే కదా, అమ్మవారు దేవుళ్ళే, అయ్యవారు దేవుళ్ళే. దేవుళ్ళు కోపగించరు కానీ, శపించరు కానీ, దీవిస్తారు కానీ శపించరు కదా అని కొంతమంది ఏంటంటే అమ్మవారిని కొలుస్తున్నారు. అటు కొద్దిగా చాలా కొద్ది మంది మాత్రమే ఈ కూడా పాటిస్తున్నారు కార్తీక పూజ. కాకపోతే నోవులు అలాంటివి చేయట్లేదండి. నిజంగా ఎవరైనా చేయాలనుకుంటే కనుక పండితులు చెప్పిన పద్ధతి ఏంటంటే ఇక్కడ అమ్మవారు అనుజ్ఞ తీసుకుని దర్శనం చేసుకుని అప్పుడు మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్ళొచ్చండి, తప్పనిసరైన పరిస్థితులు అయితే. లేదంటే కనుక అమ్మవారి ధ్యాసలో ఉండటం అనేది ఒక రకమైన ఆచారం ఈ అమ్మవారిని ఉన్నన్నాళ్ళు.
మళ్ళీ అమ్మవారిని మనం కుంభం పోసి ఊరేగం చేసి పొలిమేర దాటిస్తాం చూసారా, అక్కడి నుంచి మనం చక్కగా అన్ని రకాలమైన వేడుకలు చేసుకోవచ్చు. అందువల్ల నిబంధనలు పాటిస్తే అమ్మవారు మన అందరినీ చల్లగా చూస్తుంది, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పాడి పంటలను అన్ని శుభ్రంగా చేస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న అనేదగా వచ్చిన ఇదొక సాంప్రదాయం అండి. ఆ సాంప్రదాయాన్ని పాటించడం కారణం వల్లనే వాళ్ళ రద్దీ తగ్గింది. జై శ్రీమన్నారాయణ, జై జగన్మాత. అది చూస్తున్నాం, గ్రామ దేవత అందరినీ చల్లగా చూడాలనేటువంటి ఒకే ఒక కారణంతోనే ఈరోజు గ్రామ దేవతను ఈ జాతరల సందర్భంగా కూడా తాము పూజిస్తున్నామని, గ్రామ దేవతను మాత్రమే పూజించడం అనేది కూడా అత్యధికంగా భక్తులందరూ చేస్తుండడం వల్ల ఈరోజు ఆలయాలు నిర్మానుష్యంగా మారనేది కూడా భక్తులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. జాతర 3 నెలల పాటు కూడా ఇదే విధంగా ఏలూరులో ఉంటుంది. ఒక్క కార్తీక మాసమే కాదు, సంక్రాంతి పండుగ వంటి పెద్ద పండుగలు కూడా ఈరోజు ఏలూరు నగరంలో భక్తులు దూరంగా పెట్టి గంగానమ్మను మాత్రమే పూజించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్.